Hello traders, welcome to Nifty Bank Nifty and Fin Nifty Sensex analysis for November 22nd, 2024, last day of this week. ఓకే, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బాగా లేట్ అయిపోయింది ఈ వీడియో చేయడానికి. సో క్విక్గా ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. సో వన్ డే వార్ న్యూస్, ఒకరోజు పడింది వార్ న్యూస్ వలన. ఈ రోజేమో అదానీ లో బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే యుఎస్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ $250 మిలియన్ నియర్లీ 2200 crores బ్రైబ్ ఇచ్చింది ఇండియన్ అఫీషియల్స్కి ఇచ్చి, అలాగా మేనేజ్ చేసిన కాంట్రాక్ట్ అన్నట్టు ఏదో ఎలిగేషన్స్ చేసింది. దానివల్ల ఏంటంటే నియర్ టు 23% పడిపోయినాయి అదానీ షేర్స్. చాలా అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి అదానీ గ్రీన్కి వచ్చింది అనమాట. గ్రీన్ ఎనర్జీకి 10 years ప్రాజెక్టు $6 billion ఇన్వెస్ట్ చేస్తే $2 billion ఆఫ్టర్ ట్యాక్సెస్ వస్తుంది ప్రాఫిట్ అని స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే కెన్యన్ గవర్నమెంట్, ఈ ఇరిగేషన్స్ వల్ల కెన్యన్ గవర్నమెంట్ కూడా పడిపోయింది బాగా. ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసింది వాళ్ళ ఇచ్చిన ప్రాజెక్ట్స్. సో ఇలా అది 2020లో వచ్చింది ప్రాజెక్టు, దాని మీద ఎలిగేషన్స్ వచ్చినాయి అనమాట. అఫ్ కోర్స్ అంత పడ్డాక మార్కెట్ బాగా పడింది దానివల్ల. సో ఎప్పుడైతే క్లారిఫికేషన్ ఇచ్చిందో మ్యాక్సిమం 50% రికవర్ అయిపోయింది. మార్కెట్ కూడా 1% అలా పడింది. నియర్ టు 280 పాయింట్స్ అలాగే ఎంతో పడింది. 270 పాయింట్స్ అలాగా. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 865 పాయింట్స్ పడింది. సో నియర్ టు అది కూడా 1% పడింది, పడి రికవర్ అయిపోయింది. మెయిన్ పిఎస్యు బ్యాంక్స్కి బాగా నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే SBI 27,000 crores, PNB 3,300 crores, బ్యాంక్ ఆఫ్ బరోడా నియర్ టు 5,300 crores ఇచ్చినాయి అనమాట. గ్రూప్ అదానీ గ్రూప్ అంటే పెద్ద గ్రూపే కదా. సో ఇలా న్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక ప్యానిక్ సెల్లింగ్ వచ్చినప్పుడు అది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ. నేను స్టాక్స్ మీద ఒక వీడియో చేశాను, జస్ట్ ఫస్ట్ పార్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద. అందులో పిఎస్యు బ్యాంక్ ఉన్నది, అదే SBI ఒకటి లిస్ట్లో 6 చేస్తే అందులో పిఎస్యు బ్యాంక్ అనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ ఎంట్రీ నియర్ టు 790 అండ్ 760, 770 ఆ రేంజ్ ఇచ్చాను. ఎంట్రీ 1 అండ్ ఎంట్రీ 2 ఒకే రోజు కిక్ ఆఫ్ అయిపోయినాయి. మరి ఎవరన్నా తీసుకుని ఉంటే బాగానే ఉంటుంది అది. ఇంకా ఏదైనా పడితే బై అండ్ డిప్స్ పిఎస్యు బ్యాంకింగ్, జస్ట్ ఇట్స్ ఏ మై వ్యూ అనమాట. మీరు తీసుకునే ముందు మీ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో అది పిఎస్యు బ్యాంక్ మంచి 5% దాకా పడి మళ్ళీ 50% రికవర్ అయిపోయింది. సో ఇలాగ ఎప్పుడైనా ప్యానిక్ వస్తే సెక్టర్ ఆల్రెడీ కొద్దిగా స్ట్రాంగ్గానే తయారవుతున్నారు స్లోగా. ఇలా పడినా కూడా అంతా బై చేస్తున్నారు, ఎందుకంటే బాగా పడింది. పీక్ నుంచి నియర్ టు 30% పడిపోయింది. సో నిఫ్టీ వచ్చేసి 5 monthలో రీచ్ అయింది. బేరిష్ సెంటిమెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఏదైనా వన్ బై వన్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి. సో న్యూస్ అంటే దాని మీనింగ్ ఏంటి? అల్లయో చెప్తే మార్కెట్ పెరగదో లేకపోతే తగ్గదో. బిగ్ ప్లేయర్స్కి ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ రావాలి. డౌన్ సైడ్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా కూడా సెల్ చేస్తున్నారు. స్ట్రక్చర్ చేంజ్ అవ్వాలంటే నియర్ టు 24,000 అబోవ్ కన్సిస్టెంట్గా క్లోజ్ అయితే అప్పుడు స్ట్రక్చర్ చేంజ్, అదర్వైజ్ సెల్ అండ్ రైజ్ అనమాట. సో బిగ్ ప్లేయర్స్కి ఇంకా లోయర్లో కొనాలని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏదో చిన్న న్యూస్ వచ్చినా పడేస్తున్నారు ఫాస్ట్గా. FIS ఈ రోజు కూడా బాగానే అమ్మేశారు, నియర్ టు 5,000 crores అనుకుంటా. డిఐఎస్ ఏమో 4,000 crores కొన్నారు. మార్కెట్ బాటమ్ అవ్వలేదు ఇంకా, కానీ అప్పుడే ఆల్మోస్ట్ లైక్ 11%, 12% దాకా కరెక్ట్ అయింది కదా. సో సిటీ బ్రోకరేజ్ 25,000 టార్గెట్ ఇచ్చింది, అంటే 7% ఫ్రమ్ కరెంట్ లెవెల్ సెప్టెంబర్ 2025కి. అలాగే గోల్డ్మెన్ సర్చ్ కూడా టార్గెట్ నియర్ టు 27,000 టార్గెట్ ఇచ్చింది. సో ఇంకా పడింది కాబట్టి ఇక్కడి నుంచి పడేదంతా బోనస్ కింద స్లోగా అక్యుములేట్ చేసుకుంటారు నెక్స్ట్ 3 to 6 monthsలో. మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తారు అనమాట. ఎవరైనా చేయాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ట్యూస్డే వార్ న్యూస్, ఈ రోజేమో అదానీ న్యూస్. సో మార్కెట్ లోయర్ సైడ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ 200 DMA దగ్గర నుంచి బాగా డిఫెండ్ చేసింది. ఇది నిఫ్టీ చార్ట్ నియర్ టు 200 దగ్గర సెటిల్ అయింది యాజ్ ఆఫ్ నౌ. ఇది కనుక బాగా బ్రేక్ డౌన్ అయితే అరౌండ్ ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ కూడా రావచ్చు. బ్రేక్ డౌన్ అయితే మటుకి మళ్ళీ బాగా పడుతుంది.
అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా 200 DMA సపోర్ట్ తీసుకుంటున్నదనమాట. ఆల్మోస్ట్ లైక్ 1, 2, 3, 4, 5 డేస్ నుంచి. సో ఇది బిలో క్లోజ్ అవ్వట్లేదు. 200 DMA సపోర్ట్ తీసుకొని అప్ అవుతున్నది. ఆల్మోస్ట్ లైక్ 4-5 సెషన్స్ నుంచి 200 DMA బిలో క్లోజ్ అవ్వట్లేదు. సో ఇది ఒక మంచి పరిణామం. ఏముందో నిఫ్టీ అయినా కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక ఇండెక్స్ స్ట్రాంగ్ వెళ్ళినా కూడా మిగతా దాన్ని పుల్ చేస్తుంది. ఇది కూడా ఇంకా మరీ టూ మచ్ నిఫ్టీ పడిపోతే దీన్ని కూడా పడేసేస్తుంది. అలా కూడా ఉంటుంది కాంట్రా కూడా. సో గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ అయితే సూపర్ ఉన్నాయి. నియర్ టు 380 పాయింట్స్లో నాస్డాక్ వచ్చేసి తగ్గింది. సో ఇది ఓవరాల్గా మిగతా మార్కెట్స్ బాగానే ఉన్నాయి, ఓన్లీ మనయే పడుతున్నాయి ఓవరాల్గా. సో ఇది మన మార్కెట్ బ్రెత్ చూస్తే పిఎస్యు బ్యాంక్స్ అంతా నెగిటివ్, ఇక్కడ 5% పడింది. సో 50% కవర్ అయింది. మీడియా ఎంటర్టైన్మెంట్ మెటల్స్ కూడా కంటిన్యూ అయింది ఫాల్. ఎనర్జీ, నిఫ్టీ ఆయిల్ అని అన్నీ పడినాయి బాగా. మెయిన్ లీడింగ్ అదానీ న్యూస్ ఎఫెక్ట్ అయింది బాగా పిఎస్యు బ్యాంక్స్కి. ఐటీ ఓకే, ఐటీ సపోర్ట్ చేసింది, ఐటీ అండ్ రియాలిటీ. అడ్వాన్స్ డిక్లైన్ చూసుకుంటే 141 అడ్వాన్సెస్, 357 డిక్లైన్స్ అనమాట. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. నిఫ్టీ వచ్చేసి నియర్ టు 200 డైలీ EMAలో ఇది కొద్దిగా క్రూషియల్ సపోర్ట్ దగ్గర ఉంది. ఏదన్నా ఇంకా సపోర్ట్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ రాలేదు, ఓవర్సోల్డ్ రీజన్ ఉంది కదా, సో కొంత పుల్ బ్యాక్ అన్న రావాలి, లేకపోతే ఇంకా బాగా పడే అవకాశం ఉందన్నమాట. వీక్లీ కూడా కంటిన్యూస్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీక్స్, ఆల్మోస్ట్ రేపటితో 8 వీక్స్ కంప్లీట్ అవుతాయి. మనం ఇది వరకు ఎక్కడో చూసాం కదా, 14 వీక్స్ డౌన్ ట్రెండ్ నడిచింది. మధ్యలో 1 or 2 స్మాల్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చినా కూడా ఓవరాల్గా 14 వీక్స్ నడిచింది అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఇది కొద్దిగా బాగానే ఇక్కడ ఒక సపోర్ట్ దొరికింది కదా, అక్కడ బాగానే హోల్డ్ చేస్తున్నది. డైలీ టైం ఫ్రేమ్లో నియర్ టు 200 DMA దగ్గర ఉంది నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ లాగానే ఉంది. ఇది ఫార్ ఉంది 200 EMA దగ్గరికి, ఇది కొంచెం స్ట్రెంత్గా ఉందన్నమాట. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ కూడా నియర్ 200 EMA దగ్గర ఉంది. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమవుతాయంటే 23,200 నియర్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. అలాగే 23,000 అండ్ 22,800 ఇవి కనుక హోల్డ్ చేస్తే మంచి పుల్ బ్యాక్ రావచ్చు. అదర్వైజ్ నియర్ టు బాగా పడుతుంది, ఇంకా బాగా పడుతుంది అనమాట. సో ఇది మనం డిస్కస్ చేసింది ఒకసారి చూద్దాం. ఇక యాక్చువల్గా నిన్న వీక్గా క్లోజ్ అయింది కదా, ఓపెన్ హై అంటే ఓపెన్ హై అయ్యి దాన్ని అసలు క్లోజ్ చేయలేకపోయింది. సో ఏదన్నా బై సైడ్ చాలా తక్కువ ఇచ్చింది అనమాట, చెప్పాలంటే ఇవ్వలేదని మంచిగా. కానీ సెల్ బిలో 350 మటుకు బాగా వర్కౌట్ అయింది నిఫ్టీలో. సో ఇది రేపు ఎలా చూద్దాం అంటే, సేమ్ అదే రేంజ్ మెయింటైన్ చేద్దాం. దాని ఎబో వెళ్తేనే స్ట్రెంత్, అదర్వైజ్ సెల్ అని రైజ్ అవుతున్నారు కదా. సో మెయిన్ అదే చూద్దాం. అలాగే బై 2 రేంజ్ బేబో 650 కూడా అదే మెయింటైన్ చేద్దాం. సెల్ కొద్దిగా చేంజ్ చేశాను, 23,250 to 300 రేంజ్ వస్తే సెల్ 23,250, 23,200 అండ్ బిలో. అలాగే ఈ హైలో ఈ రేంజ్లో 23,570, 23,460, 470 ఈ రేంజ్లో గనక ఒక సెల్లింగ్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ జోను. సో ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ఇచ్చాం. సెల్లింగ్ అంటే వెంటనే కాదు, అక్కడ ఒక సెటిల్ అయ్యి కొద్దిగా కన్సాలిడేట్ అయ్యాక అక్కడ సెల్ చేయొచ్చు అనమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇది బాగా రికవర్ అయింది, ఆల్మోస్ట్ లైక్ 50 మోర్ దెన్ 2/3 రికవర్ అయిపోయింది. సో ఇది కూడా బయింగ్ చేంజెస్ అనేది నియర్ టు 50 ఏదన్నా ఒక 50,000 to 50,100
దాకా మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే ఒకటి, లేదా 50,600 ఎబో అంటే ఈ లెవెల్ ఎబో వస్తే ఒకటి టార్గెట్ 50,800 50,900 ప్లస్. ఒక సెల్ లెవెల్ ఏంటంటే ఇది బ్రేక్ అయితే ప్రస్తుతం అంటే ఈ రోజు డేలో బ్రేక్ అయితే ఒక సెల్ కాల్ నియర్ టు 200-300 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ హైలో రీచ్ అయ్యాక ఈ హై దాటలేకపోయింది కదా, ఇక్కడ ఒక సెల్ కాల్ ట్రై చేయాలి. సో ఇది లెవెల్స్ నోట్ చేసుకోండి. ఇంట్రాడే లెవెల్స్ 49,880, 50,200, 50,330, 50,750 ఈ కీ లెవెల్స్ అనమాట. ఫిన్ నిఫ్టీ ఫ్లాట్ గా నడుస్తుంది. సరే ఇది వదిలేసేయండి. సెన్సెక్స్ కూడా, సెన్సెక్స్ ప్రీమియమ్స్ వెరిఫై చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ ఇవన్నీ పోయినాయి కదా. సో ఇవి ఎలాగా మూమెంట్ అంటే మన వాల్యూమ్స్ ఏమైనా ఇంక్రీజ్ అయినాయా, ఏదన్నా చార్ట్ ఇది త్వరగా అప్డేట్ అవ్వదు. ప్రాబ్లం ఏంటంటే చార్ట్ ఏమన్నా అప్డేషన్ ఏమన్నా పెరిగితే అప్పుడు ఇది చూద్దాం. ఎందుకంటే లైవ్ లో మనకి చూడటానికి కుదరదు అనమాట. చార్ట్ ప్రాపర్ గా అప్డేట్ అవ్వదు, డిలేగా ఉంటుంది. ఫిన్ నిఫ్టీ అవి కూడా ఫస్ట్ అలాగే ఉండేవి, తర్వాత ఇప్పుడు కొద్దిగా పర్లేదు. బ్యాంక్ ఎక్స్ కూడా చార్ట్ అప్డేట్ అవుతారుగా. సో అవి కొద్దిగా వెరిఫై టైం ఇచ్చి చూద్దాం. అనాలిసిస్ అయితే చూద్దాం. ఇది ఒక రెసిస్టెన్స్, మనం పెట్టిన సపోర్ట్ కూడా హోల్డ్ అయింది, అక్కడి నుంచి బౌన్స్ అయింది. జస్ట్ ఇది ఎండ్ ఆఫ్ ది డే అనాలిసిస్ కింద మిస్ అవ్వకుండా మనం, ఎందుకంటే ఇవి మెయిన్ అవుతుంది, ఇది మెయిన్ అవుతుంది కదా. ఒక 2-3 వీక్స్ జస్ట్ ఓన్లీ అనాలిసిస్ పెట్టుకుందాం. ప్రీమియమ్స్ అవి అబ్జర్వ్ చేశాక అప్పుడు ఇది మొదలెడదాం అనమాట. సో ఇది జస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మంచిగానే సపోర్ట్ తీసుకుని మనం ఇచ్చింది, కొద్దిగా బౌన్స్ వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ లైక్ 500 పాయింట్స్ బౌన్స్ వచ్చింది. అక్కడి నుంచి మనం పెట్టిన సపోర్ట్ బాగానే పనిచేసింది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఈరోజు ఎక్స్పైరీ అయింది కాబట్టి సో బాగానే సెల్ ఆఫ్ వచ్చి రికవర్ అయింది. పెద్ద రికవరీ రాలేదు ఇందులో. పిఈ సైడ్ బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇది ఓవర్ సోల్డ్ జోనే. ఇది నెక్స్ట్ వీక్ చూస్తే 0.85 రెసిస్టెన్స్ 23,500 కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అక్కడే పిఈ కూడా బిల్డ్ అవుతున్నది. సపోర్ట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ 23,400. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది 0.91. సో ఇది బాగా రికవర్ అయిపోయింది. ఇక్కడ 50,500 50,500 ఇక్కడ ఇది రెండిట్లు కామన్ గా పిఈసి ప్రాపర్ గా యాడ్ చేస్తున్నారు రెండు వైపులు. సో ఇది చూడాలి, ఇది ఎలా బిల్డ్ అవుతుందో. నెక్స్ట్ బిగ్ రెసిస్టెన్స్ 51,000 ఇక్కడ బాగా యాడ్ చేశారు. సో ఇది బ్రేక్ చేయాలి, బ్రేక్ చేయకపోతే ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ వస్తుంది, ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినా కూడా. మన సపోర్ట్ ఇక్కడ 50,000 ఉంది. సో ఇది ఎబో 1 అయితేనే బుల్లిష్, అదర్వైజ్ సెల్ ఆన్ రైజ్. ఇది కూడా ఫిన్ నిఫ్టీ 23,300 దగ్గర ఆ లెవెల్ కోసం బయర్స్ సెల్లర్స్ ఫైటింగ్ అనమాట ఇక్కడ. సో 0.93 ఎబో 1 అయితే ఇది కూడా బుల్లిష్, బయాస్ బుల్లిష్ వైపు మూవ్ అవుతుంది అనమాట. 1 నుంచి ట్రెండ్ చేంజ్ అవుతుంది. అది పోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ 23,400. కొద్దిగా సపోర్ట్ బాగా సపోర్ట్ ఉన్నది 23,000 23,100. ఇవి కూడా పర్లేదు. ఇక్కడ కొద్దిగా బిల్డ్ చేశారు, ఇది ఈ రోజు బిల్డ్ చేశారు యాక్చువల్గా. సో ఇక్కడ బయర్స్ ఈ లెవెల్ ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రేపు కూడా కంటిన్యూ అయితే ఒక రివర్సల్ లో చూడొచ్చు నెక్స్ట్ వీక్. సో ఇక్కడ వరకు ఇంతే. ఇది రేపు మళ్ళీ వీకెండ్ అనాలిసిస్ లో చూద్దాం. కుదిరితే స్టాక్స్ పార్ట్ 2 ఈ వీకెండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.